రైట్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానంగా అన్లాక్ 2లోకి అడుగు పెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని అనేక విషయాలపై వివరణ ఇచ్చారు. రాబోయే తరం అత్యంత ప్రమాదకరమైంది కాబట్టి రాబోయే కాలంలో మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. పౌరులందరూ బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పి సూచించారు. ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. కరోనా నియంత్రణ నివారణలో మన దేశం ఏ స్థానంలో ఉంది? నిజానికి ప్రధానమంత్రి ఇప్పుడే చెప్పినట్టుగా ఇతర దేశాలతో పోలిస్తే మనం కట్టడి చేయగలిగామా? రాబోయే రోజుల్లో కట్టడి చేయడం మరింతగా సాధ్యమా? ఇదే అంశంపై మాట్లాడడానికి ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఐవైఆర్ కృష్ణారావు గారు ప్రస్తుతం 10 స్టూడియోస్లో ఉన్నారు. కృష్ణారావు గారు నమస్కారం సార్. సో ప్రధానమంత్రి ప్రసంగం అనుకున్న దానికంటే మనం అందరం ఊహించిన దానికంటే చాలా క్లుప్తంగా సాగింది. చాలా పిన్ పాయింటెడ్గా 1-2 అంశాల మీద మాత్రమే సాగింది సార్. సో ఇవాళ ప్రధానమంత్రి ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే ఇవాళ ఈ ప్రసంగం? అంటే నిన్న మొన్న ఉన్న ఈ కాంటెక్స్ట్లో చాలా విషయాలు మాట్లాడతారని చాలామంది ఊహించుండి ఉంటారు. ఈ యాప్స్ను బ్యాన్ చేయటం, చైనా ఇండియా స్టాండ్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి కదా, అది కూడా ఏమైనా కవర్ అవుతుందేమోనని కొంత బిల్డప్ ఉన్నది. బట్ ఆయన ప్రత్యేకంగా ఈ కరోనా విషయం మీదనే మాట్లాడటానికి ఇవాళ జాతి ముందుకు వచ్చినట్టున్నాడు. సో దానికి ఆయన కన్ఫైన్ అయ్యి ఇప్పుడు ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉండాలి, ఏం చేయాలి, అదే రకంగా ఈ గరీబ్ యోజన, అన్న యోజనలో ఇంకా పొడిగించి నవంబర్ దాకా ఇస్తామనేటటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రసంగించినట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్ని మనం పూర్తిగా కరోనా పరిస్థితుల్ని స్వీకరించినట్టు భావించాలా కృష్ణారావు గారు? స్వీకరించడం అంటే కరోనాతో సహజీవనం కొనసాగించాలని అనుకున్నాం, కానీ ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరగడం మొదలైనప్పటి నుంచి మళ్ళీ లాక్డౌన్ వస్తుందా, మళ్ళీ నియంత్రణ మొదలవుతుందా అనే ఒక చర్చ కూడా అయింది. కాబట్టి అంటే 2 విషయాలు ఇక్కడ. కరోనాతో ఇక సహజీవనం చేయాల్సిందని వాడు కూడా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ కూడా చాలా క్లియర్గా చెప్పాడు, ఇప్పటితో వెళ్ళేటటువంటిది కాదు, ఇది కంటిన్యూ అవుతుందని. సో లాంగ్ హాలే, ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ఇండియా, ప్రపంచానికంతటికీ ఇది కాస్త లాంగ్ హాల్ లాగానే ఉంది. రెండోది వ్యాక్సిన్ అనేది, నేను ఎవరితో ఒక ఫీల్డ్లో బాగా నిష్ణాతుడైన ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది అంత సులభం కాదు అనుకుంటున్నట్లుగా ఈ ప్రెస్లో రిపోర్ట్లు వచ్చినట్టుగా. ఎందుకంటే సార్స్ కూడా చేయలేకపోయినారు. సార్స్ టైప్ ఆఫ్ వైరస్ ఇది. అవును, ఈ వైరస్లకు దేర్ ఈస్ సమ్ ఇష్యూస్ ఇన్ ఫైండింగ్ అవుటే వ్యాక్సిన్ అని చెప్తూ ఉన్నాడు. మరి ఆయన కాస్త ఫీల్డ్లో నాలెడ్జ్ ఉన్న మనిషి. సో వ్యాక్సిన్ బై ఇట్ సెల్ఫ్ అంత ఇమ్మీడియట్గా ఉండకపోవచ్చు. సో బెస్ట్ థింగ్ ఈజ్ ప్రివెన్షన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాని మీదనే అంతటా కూడా ఫోకస్ పెడుతున్నారు. ఒకటి ఇండియాలో ఆఫ్ కోర్స్ దాని ఇది స్ట్రెంగ్త్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫెటాలిటీస్ ప్రపంచంతో పోల్చుస్తుంటే మనం మెరుగ్గా ఉన్నాము. యాక్చువల్గా ఐ థింక్ ఇక ఈ ఫిగర్స్ను ప్రజలకు చెప్పటంలో కొంత మార్పు రావాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 2-3 months అయింది. 3 months సార్. 3 months అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న కేసులన్నింటినీ లెక్కగట్టి ఇన్ని కేసులు ఉన్నాయని చెప్పటం హ్యాస్ నో మీనింగ్. ఈరోజు యాక్టివ్ కేసులు ఎంత? మనకి ఇంట్రెస్ట్ ఏంది, ఈరోజు యాక్టివ్ కేసులు ఎన్ని ఉన్నాయి, యాక్టివ్ కేసెస్లో సీరియస్ కేసెస్ ఎన్ని, అది మోస్ట్ ఇంపార్టెంట్. విత్ రెఫరెన్స్ టు దట్ సీరియస్ కేసెస్, వాట్ ఈస్ యువర్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్, వెదర్ యు ఆర్ ఏబుల్ టు కోప్ అప్ విత్ ఇట్. ఈ 3 ఇష్యూస్ మీద కనుక ఇన్ఫర్మేషన్ ప్రజలకు కనుక రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా, అంటే బికాస్ ఇక్కడి నుంచి కలెక్ట్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇవ్వగలిగితే బెటర్ అప్రిసియేషన్ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాం, కొత్తల్లో లాక్డౌన్ పెట్టినప్పుడు ఇదే చోట మనం కూర్చున్నప్పుడు నేను అదే చెప్పాను, లాక్డౌన్ బై ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ ఏ సొల్యూషన్ టు ది ప్రాబ్లం. అవును, టైం గెయిన్ చేస్తున్నాం. ఈ టైంలో ఎంత అడిషనల్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాము అనే దాని మీద
దానిని ఎట్లా ఫైట్ చేయగలం అనేది ఆధారపడి ఉంటుందని చెప్పుకోవటం జరిగింది. మరి ఈ 3 నెలల్లో ఎడిషనల్గా ఎంత మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డిఫరెంట్ స్టేట్స్ ఎడిషనల్గా చేసుకోగలిగాయి, ఆ ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వాలి. బికాస్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ గెయిన్ చేసిన దానికి ఇంత ఎడిషనల్ వెంటిలేటర్స్ మా రాష్ట్రంలో ప్రొక్యూర్ చేయగలిగాము, ఇన్ని ఎడిషనల్ బెడ్స్ వచ్చాయి, ఇంతమంది ఎడిషనల్ డాక్టర్స్ను ట్రైనప్ చేసి పొజిషన్ చేయగలిగాము అనేది చెప్పి కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే, అండ్ దెన్ ఆన్ ఏ పర్టికులర్ డే సీరియస్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, యాక్చువల్గా వాటిని హ్యాండిల్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉన్నది, దట్ బికమ్స్ ఇంపార్టెంట్. కానీ అనేక సమస్యల నడుమ మనం ఉన్న విషయం తెలిసిందే దేశవ్యాప్తంగా కృష్ణారావు గారు. ఇప్పుడు అంటే కోర్స్ కరోనా అతిపెద్ద సమస్య, సరిహద్దు వివాదం ఒకవైపు కొనసాగుతోంది, ఇంకోవైపు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిన పరిస్థితులు చూస్తున్నాం, ఇప్పట్లో పుంజుకునే సూచనలు కూడా కనిపించట్లేదు. ఇన్ని సమస్యలు ఉన్న సమయంలో ప్రధానమంత్రి చాలా క్లుప్తంగా 1-2 అంశాలకు మాత్రం పరిమితం చేయడాన్ని, అంటే కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉందని అర్థం చేసుకోవాలన్నది, అంటే ఈ మొత్తం యావత్ సమస్య పట్ల. ఎందుకంటే తలనొప్పి వాళ్ళకే అంతిమంగా ప్రభుత్వ బాధ్యత అవుతుంది కాబట్టి. ఒకటి, సరిహద్దు విషయం చాలా పర్పస్ఫుల్గానే ఈరోజు కవర్ చేయలేదని అనిపిస్తూ ఉన్నది, అండ్ వెరీ కరెక్ట్లీ ఆల్సో. ఈరోజు అక్కడ చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఒక దాంట్లో సొల్యూషన్ రావచ్చు, దానిని అనవసరంగా కాంప్లికేట్ చేసే విధంగా ప్రధాని లెవెల్లో ఆ ఇష్యూని ఈరోజు రైజ్ చేయకపోవటమే మంచిది. సో అందుకని ఆ పాయింట్ను పక్కన పెట్టేయటం అనేది చాలా చాలా అవి థాట్ఫుల్గా తీసుకున్న డెసిషన్ అయ్యి ఉంటుంది. సో ఇంకా దాని గురించి మాట్లాడలేదని అంటే దట్స్ ఓకే, ఫైన్. ఇక ఆర్థిక వ్యవస్థ ఎట్లా పుంజుకోవాలనేటటువంటిది దట్స్ ఏ మచ్ బిగ్గర్ ఇష్యూ. దానికి ఒక స్పీచ్లో దానికి ఏమో పరిష్కారం దొరికేటటువంటి అంశం కాదు. సో అందుకని దాన్ని జనరల్గా చెప్పి వదిలేశాం. మోర్ ఇంపార్టెంట్లీ ఈరోజు ఆయన ఈ కరోనా అంశంలో ఈ లాక్డౌన్ ఎత్తేసిన పరిస్థితిలో ప్రభుత్వం ఎడిషనల్గా ఎటువంటి సహాయం ప్రజలకి ఇస్తుందనే దానికి కన్ఫైన్ అయినాడు, అంతవరకు చెప్పడం. ఇప్పుడు అన్లాక్ 2లోకి అడుగు పెడుతున్నాం అన్నారు కదా కృష్ణారావు గారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అన్లాక్ 2 విధి విధానాలని కొన్ని బ్రాడ్ గైడ్ లైన్స్ కేంద్రం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకోవాలి అని మనం భావించుకోవాలా? అంటే ఇప్పుడు అవి బ్రాడ్ గైడ్ లైన్స్ పిఎం గారు చెప్పరు కదా, చెప్పరు. మేబీ వాళ్ళు వస్తాయేమో, రైట్. అది నిన్న వచ్చాయి, నేను ఫాలో కావట్లేదు. నిన్నైతే వాళ్ళ పేపర్లో అయితే హెడ్లైన్స్ ఉంది దట్ అన్లాక్ 2కు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తెరవటానికి వాటికి తయారు చేస్తూ ఉన్నారు, బట్ లీవింగ్ ది డెసిషన్ టు ది స్టేట్ గవర్నమెంట్స్ అని ఉంది. డీటెయిల్స్గా బై ఈవినింగ్ రేపటికో వస్తాయనుకుంటాను. ఆ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ని అనుసరించి ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు ఇండివిజువల్గా డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ అవన్నీ జరుగుతుంది, ఇది చేయాలి అనేటువంటిది పిఎంపీస్లో రావాల్సిన అవసరం లేదు, రాలేదు. దట్స్ ఫైన్. ఇప్పుడు 3 నెలలు మనం ఈ గడిపిన ఈ కాలం అంతా కూడా దాదాపు 3 యుగాల్లాగా చాలామందికి అనిపించింది కృష్ణారావు గారు. ఇప్పుడు అన్లాక్ 2లోకి అడుగు పెడుతూ మనకు అత్యంత పెద్ద సవాల్ ఏమిటి అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసులు పెరుగుతున్నాయనా, మీరు అన్నట్టుగా సీరియస్ కేసుల సంఖ్యను చూసి దాని అసెస్మెంట్కి రావాలా, లేక ఇతర విషయాలు ఏవైతే పుంజుకోవట్లేదో, ఏమి మొదలు కాలేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయింది, వాటి మీద దృష్టి పెట్టాలంటారు అసలు? పుంజుకోలేదంటే ఏంటి? అంటే ఇతర విషయాలంటే వ్యవస్థలు, ఆర్గనైజేషన్ స్టార్ట్ కాలేదు, వ్యాపారాలు నిలిచిపోయాయి. మొదటిది మరి మీరు 3 యుగాలు అన్నారు, 30 యుగాలు అవుతుందేమో తెలియదు. సో అందుకనే ఇప్పుడు చూసా చాలా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చింది పిఎం గారి స్పీచ్లో. ఇప్పుడు 25 లక్షల కోట్ల ప్యాకేజీలో డైరెక్ట్ బెనిఫిట్ ఏమి ఇచ్చాడు? 1 లక్ష కోట్లే ఇచ్చాడు. ఇది 1% ఆఫ్ జీడిపి, 10% అని చెప్పాడు. ఇదేంది, ప్రజలను మోసగించాడు, ఇది అదేనే పెద్ద ఎత్తున మొదలెట్టారు కదా, చర్చలు చాలా జరిగాయి. బట్ టుడే యు సీ ఒక్క స్మాల్ కాంపోనెంట్లోనే ఇట్ హ్యాస్ షార్ట్ అప్. ఒరిజినల్గా అనుకున్న దానికన్నా మొత్తం గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ 1,70,00,000 ఎంతో అన్నాడు. దాంట్లో అన్న ప్యాకేజీ ఒకటి, బట్ ఈరోజు అన్న ప్యాకేజీ 1,50,000 కోట్లు అయిందని పిఎం గారు చెప్తున్నారు. అంటే అది నవంబర్ దాకా ఎక్స్టెండ్ చేయబట్టి.
సో ఆ రోజు నేను కూడా 2-3 ఆర్టికల్స్లో రాశాను, నేను చెప్పిన చోట్ల కూడా ఇదే చెప్పింది. ఫస్ట్ థింగ్, ఇది బిగినింగే, ఎండ్ కాదు. బికాస్ ఎన్నాళ్ళు ఇది డ్రాగ్ ఆన్ అవుతుందో ఎవరికి తెలియదు. సో మొత్తం అంతా ఒక ప్యాకేజీ, ఒక 20 లక్షల కోట్లు హెలికాప్టర్ మళ్ళీ అన్నట్టు అట్లా పనిచేసేసి వెళ్ళిపోతే అయిపోయేది కాదు. యూ హ్యావ్ టు యూ కీప్ దోస్ రిజర్వ్స్ అండ్ కీప్ ఆన్ యూజింగ్ దెమ్ యాజ్ యూ గో యాజ్ రిక్వైర్డ్. సో ఐ థింక్ అదేదో ప్లాన్ ఉన్నట్టుంది. అందుకని ఇప్పుడు స్ట్రైట్ అవే 1,50,000 కోట్ల దాకా ఒక అన్న కళ్యాణ్ యోజనయే పెరిగిపోయింది. ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ పోర్షన్ ఆఫ్ ఆత్మనిర్భర్ అభియాన్ పెరుగుతూ పోతుంది. ఇప్పుడు ఆత్మనిర్భర్ అభియాన్లో ఎక్కువ సప్లై సైడ్నే ట్యాకిల్ చేయటానికి ఈ బ్యాంక్ లోన్స్, వాటికి గ్యారంటీస్ ఇవ్వటము, వాటికి ఎక్కువ పెట్టారు. ఈ ఇండివిజువల్ మనీ డిస్బర్స్మెంట్వి 1,70,000 కోట్లకు పరిమితం చేశారు. బేసిక్గా జన్ధన్ యోజనలో ఇవ్వటము, ఇప్పుడు అదే అన్న కళ్యాణ్ యోజన, NREGSను ఎక్స్టెండ్ చేయటం, ఇటువంటివి. ఇది రాను యాజ్ వి గో ఈ కాంపోనెంట్ పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. దానికి ఒక హింట్ ఏంటంటే, ఆల్రెడీ మొదట్లో ఐ థింక్ 3 months ఎంతో అనుకుంటాను, ఇది ఇప్పుడు నవంబర్ దాకా కొనసాగించడానికి డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఇది ముందుకు పోతుందని నేను అనుకుంటాను. నవంబర్ దాకా కొనసాగించడం అని కూడా బహుశా రాబోయే స్థితిగతులకు ఒక హింట్గా ఇచ్చినట్టున్నారు. అంటే కొన్ని నెలల పాటు మనకి పరిస్థితులు సర్దుకోవడానికి టైం పడుతుంది. కరెక్ట్, రైట్ సార్. ఇప్పుడు మరి ఈ పరిస్థితుల్లో సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఉండే సవాల్ ఏంటి? ఎందుకంటే క్షేత్రస్థాయిలో కూడా ఈ మానిటరింగ్ చాలా అత్యంత జాగ్రత్తగా జరగాలని చెప్పి సూచించారు ప్రధానమంత్రి. అంటే మోస్ట్ ఇంపార్టెంట్, మొదటి నుంచి కూడా నేను లాస్ట్ టైం ఉన్నప్పుడు కూడా ఇక్కడ అదే మాట చెప్పాను, ఇది రెస్పాన్సిబిలిటీ బేసికలీ స్టేట్ గవర్నమెంట్స్ టేక్ ఓవర్ చేయాలి, వాళ్ళే డెలివర్ చేయాలి. బికాస్ దీనికి నేషనల్ లెవెల్లో గైడ్ లైన్స్ ఇవ్వగలమే కానీ ఆ గైడ్ లైన్స్ ఫైన్ ట్యూన్ చేసి మైక్రో లెవెల్లో పెట్టడం తప్పు. బ్రాడ్ గైడ్ లైన్స్ ఇచ్చి డిస్క్రిషన్ స్టేట్స్కి వదిలేయాలి. సో ఫైనల్గా డెసిషన్ మేకింగ్ స్టేట్ లెవెల్లోనే ఉండటం ఉత్తమం. ఇన్ఫ్యాక్ట్ స్టేట్ లెవెలే కాదు, ఇట్ హ్యాస్ టు బి మైక్రో లెవెల్, జిహెచ్ఎంసీ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, అక్కడ వాళ్ళు తీసుకునే డెసిషన్స్, ఎక్కడ కేసులు ఎక్కువ వస్తున్నాయి, ఎక్కువ కంటైన్ చేయాల్సి ఉంటుంది, డిఫరెంట్ రెస్పాన్సెస్ అవసరము, ఇవి బ్రాడ్గా చూసుకోవాల్సినటువంటి అవసరం. నేను అనుకోవడం ఒకటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొదట్లోనే ప్రతి స్టేట్కు ఎడిషనల్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంత గ్రాంట్ అని ఇచ్చేసి ఉంటే సరిపోయిండేది. సమ్వేర్ ఇన్ మార్చ్, ఏప్రిల్ ఇది మొదలు కాగానే కోవిడ్ స్పెసిఫిక్ మెడికల్ గ్రాంట్ ఇచ్చిండుంటే దాంతో వీళ్ళు అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి ఉండుండేది. బట్ ఈవెన్ అదర్వైజ్ అది స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా మిగిలిన బడ్జెట్ నుంచి కూడా ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం ఉంది. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చి ఉంటే బాగుండేది. బికాస్ రాను మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ట్యాకిల్ ఇట్. అంటే నెంబర్ పెరిగే కొద్దీ కోపప్ చేసుకునే పరిస్థితులు ఉండాలి. నా దృష్టిలో ఇంకొక జనరల్ లాక్డౌన్ చాలా పొరపాటు నిర్ణయం అవుతుంది. ఎందుకంటే ఎకానమీ ఆల్సో హ్యాస్ టు మూవ్ ఆన్. రికవర్ అయినా కాకపోయినా మూవ్ ఆన్. మోస్ట్ ఇంపార్టెంట్, ఇట్ హ్యాస్ టు మూవ్ ఆన్. కంటైన్మెంట్ జోన్స్ ఒక్కొక్క చోట్ల ఇండివిజువల్ డిస్కషన్స్ కొన్నాళ్ళు పెట్టడం తీయటం ఇట్స్ ఓకే. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రభుత్వాల బిగ్గెస్ట్ ఛాలెంజ్ టుడే ఈజ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, ఈ వైద్య సదుపాయాలను వాటిని ఆర్గ్యుమెంట్ చేసుకోవటం, ఎక్కువ చేసుకోవటం, రియల్ సీరియస్ కేసెస్లో ఏవి అటెండ్ కాకుండా పోయే పరిస్థితి ఉండకూడదు. అది దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు, దట్ షుడ్ బి ద టాప్ ప్రయారిటీ. అబ్సల్యూట్, దట్ షుడ్ బి ది ఓన్లీ ప్రయారిటీ అన్నది. సార్, మీరు బిగినింగ్లో మొదలుపెట్టినప్పుడు చాలా మంచి సూచన. ఎందుకంటే ఒక పాయింట్ అయ్యాక 20,000 22,000 అన్నది ఇట్ మేక్స్ నో సెన్స్. అంటే పాజిటివ్ కేసులు మాత్రమే చూస్తే, మీరు అన్నట్టు యాక్టివ్ కేసులు, సీరియస్గా అవుతున్న కేసులు, ఆ సీరియస్గా అవుతున్న కేసుల్లో మరణాలు ఎలా సంభవిస్తున్నాయి, ఎందుకు సంభవిస్తున్నాయి, ఎలాంటి
కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి అనే ఈ పాటికి ఒక 3 నెలల్లో ఒక అవగాహనకి అయితే వచ్చుండాలి కదా సార్, ఎందుకంటే ఇది మెడికల్ ఎమర్జెన్సీ కిందకే చూడాలి. అవును, ఆ డేటా గిటా వచ్చింది దాన్ని అనలైజ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఆ డేటాని ఆధారంగా చేసుకునే ఇప్పటి రాబోయే తరంలో ఆంక్షలు కావచ్చు, లేక ఇంకితరత్ర ఫ్రేమ్వర్క్ ఎలా ఉండాలనే విషయాల్ని రూపొందించి ఉంటే బహుశా ఒక పక్కడబందీ వ్యూహాత్మకంగా జరుగుతుంది అనుకోవచ్చు. చేస్తున్నారనుకోండి, వ్యూహాత్మకంగా చెయ్యకపోతే ఇంత సక్సెస్ఫుల్గా ఇంత మేజర్ ప్రాబ్లమ్ను దానిని మనం కన్ఫ్రాంట్ చేయటం అనేది సాధారణమైనటువంటి విషయం కాదు. ఐ మీన్ ఇండివిజువల్గా జరుగుతున్న కొన్ని ల్యాప్సెస్, కొన్ని ఇష్యూస్ దట్ ఆర్ కమింగ్ అవుట్, వాటిని అక్నాలెడ్జ్ చేస్తూనే ఓవరాల్గా మేనేజ్మెంటు ఆల్ ఓవర్ ది కంట్రీ బాగానే ఉందనేది ఎవరైనా అంగీకరించాల్సిందే. ముఖ్యంగా మొన్న అంటున్నారు ధారావిలో వచ్చినప్పుడు చాలా భయపడ్డారు ఎట్లా స్ప్రెడ్ అవుతుందని, బట్ దే ఆర్ ఏబుల్ టు కంటైన్. ఈరోజు ధారావిలో కంటైన్ చేయగలిగారు బొంబాయి. అట్లాగే ఇక్కడ కూడా ఆ కంటైన్మెంట్ జోన్స్ వాటిని ఇది ట్రేసింగ్ అప్ ఆఫ్ ది సోర్సు ఇవి అన్నీ బాగానే ఉన్నాయి. బట్ ఒకటి తెలంగాణ విషయంలో చాలామంది చెప్తూ ఉంది టెస్టింగ్ సరిగ్గా జరగట్లేదని, రైట్, రిక్వైర్డ్ నెంబర్లో జరగటం లేదని. మరి దాని మీద అయితే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. అది చేసి కంటైన్ చెయ్యటం ఇంపార్టెంట్, కానీ చాలా ఐ మీన్ అదర్ ఆల్టర్నేటివ్ బెటర్ అనుకున్నట్టు లాక్డౌన్కు ఫ్రీక్వెంట్గా పోతూ ఉంటే మాత్రం ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ఐ మీన్ ఇట్స్ నాట్ ఏ లాక్డౌన్ అనేది అంత సులభం, అంత ఆషామాషి నిర్ణయంగా ఉండకూడదు. దట్స్ మై వెరీ వెరీ స్ట్రాంగ్ వ్యూ ఆన్ దట్. ఆషామాషి విషయం కాదు. అడ్మినిస్ట్రేటివ్ ఇనెబిలిటీ లాక్డౌన్కు ఎక్స్క్యూజ్ కాకూడదు. దట్స్ వన్. ఐ మీన్ నేను మేనేజ్ చేయలేకపోతున్నాం కాబట్టి లాక్డౌన్కి పోతామంటే అర్థం లేదు. మేనేజ్ చేయడానికి ఇంత సిస్టమ్ ఉన్నది. వీళ్ళవన్నీ వదిలేసి దీని మీద ఈరోజు పెడుతున్నామంటే దానికోసమే కదా. మరి ఐ మీన్ హోల్ సిస్టమ్ అంతా దానికోసమే రన్ అవుతూ ఉన్నది. ఎక్కడ స్ప్రెడ్ అవుతుంది, ఎట్లా కంటైన్ చేయాలి, ఏం తీసుకోవాలనే దాని మీద పెట్టి ఇంకొద్దిగా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టు, ఎక్స్ట్రా అడ్మినిస్ట్రేటివ్ ఎఫర్ట్ పెట్టు. లాక్డౌన్ ఎన్ఫోర్స్ చేయడానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ కావాలి కదా, అది కూడా అంత ఈజీ కాదు కదా. సో నేను లాక్డౌన్ అనే జనరల్ స్కేలు అది ఈ సమస్యకు ఆన్సర్ కాదు అని గట్టిగా నమ్మేవాడిని. రైట్, కృష్ణారావు గారు, చిన్న విరామం తీసుకోబోతున్నాం. ప్రజల అంటే పౌర బాధ్యతని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంటే ఇంత 15 నిమిషాల ప్రసంగంలోనే కొన్ని నిమిషాల పాటు ఒక దేశ అధినేతకి ఎలా ఫైన్ విధించారు, ఆ విధంగా మనం కూడా చేయగలగాలి. 130 కోట్ల భారతీయుల ఆరోగ్యానికి, వాళ్ళ ప్రాణానికి సంబంధించిన విషయం అన్నారు ప్రధానమంత్రి. 2లోకి అఫీషియల్గా అడుగు పెడుతున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి కొద్దిసేపు క్రితమే ప్రసంగించారు. వీటన్నిటికీ అతీతంగా అనేక కీలక నిర్ణయాలు వెలువడుతున్న నేపథ్యంలో బహుశా ప్రధానమంత్రి కొన్ని ప్రకటనలు చేస్తారని అనుకున్నాం. వాటి గురించి ప్రస్తావనలు మాత్రం ఇవాల్టి ఈ స్పీచ్లో రాలేదు. ప్రధానంగా చైనీస్ యాప్లని బ్యాన్ చేస్తున్న నిర్ణయాలపై కూడా విశ్లేషకులు అనేక విధాలా చర్చించుకుంటున్నారు. ఫార్మర్ చీఫ్ సెక్రటరీ, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు గారు ప్రస్తుతం ఇదే అంశాలపై విశ్లేషణ అందిస్తున్నారు. కృష్ణారావు గారు, ఈ యాప్స్ని బ్యాన్ చేయడం వంటి అనేక వివాదాస్పద నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కోణం నుంచి చూస్తే వివాదాస్పదం. వాటికి సంబంధించిన పర్యవసానాలు ఇప్పుడు సరిహద్దు వివాదం కంటిన్యూ అవుతున్న టైంలో ఏమైనా ఉండొచ్చు అంటారా? ప్రధానమంత్రి ఆలోచితంగానే దీనిపై మాట్లాడలేదని అన్నారు కాబట్టి మీరు అంటే అది వివాదాస్పదం అని నేను అనుకోను. రిక్వైర్డ్ అని నేను అనుకుంటానే. రిక్వైర్డ్ ఇన్ డిఫరెంట్ వే ఆల్సో. ఈ సరిహద్దు సమస్య లేకపోయినా కానీ ఈరోజు వాటిని బ్యాన్ చేయటం కానీ, చైనా నుంచి వస్తున్నటువంటి చీప్ గూడ్స్ మీద హయ్యర్ కస్టమ్స్ డ్యూటీ వేయటం కానీ రిక్వైర్డ్. ఈరోజు ఐ మీన్ WTO గ్లోబల్ ట్రేడ్ ఫేస్ అయిపోయింది. ఆ ఫేస్ 1995-2000 నుంచి 2017-18 దాకా బాగానే నడిచింది. బట్ అమెరికా నుంచే
పెద్ద రియాక్షన్ వచ్చేసింది కదా, మా జాబ్స్ వెళ్ళిపోతున్నాయని చెప్పి ఈరోజు చైనీస్ గుడ్స్ మీద మ్యాక్సిమం కస్టమ్స్ డ్యూటీస్ అమెరికా ఇస్తున్నది. అవును. WTO ఉన్నా అబ్జెక్షన్ ఉన్నా కానీ దాన్ని ఓవర్ రూల్ చేసేస్తున్నారు. దానికి దే ఫౌండ్ అవుట్ వన్ లూప్ హోల్. నేషనల్ సెక్యూరిటీని దృష్టి పెట్టుకొని వేయొచ్చు అనేది ఒకటి ఉందట, అది పట్టుకునేసి ట్రంప్ వేసేస్తున్నాడు. లోకల్ ఇది పెరగాలి అని. మనం ఆత్మనిర్భర అభియాను ఇది అంతా అదే కదా. గో గ్లోబల్ ఆన్ లోకల్ దంతా గ్లోబల్గా చెప్పుకొని వోకల్ ఫర్ లోకల్ ఇది స్పిరిట్ ఒకటి మనం ఇచ్చాం కదా. సో దానికి న్యాచురల్ కాన్సెక్వెన్స్ క్రిటికల్గా అవసరం లేని వస్తువుల మీద హయ్యర్ డ్యూటీ వేసి ఇంటర్నల్గా ప్రొడక్షన్ వచ్చేటట్టుగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో యాప్స్ ఇవి కూడా తప్పకుండా వస్తాయి. సో ఐ థింక్ నా దృష్టిలో కోర్స్ ఈరోజు ఇది ఈ సరిహద్దు సమస్య మనకు ఒక అవకాశం ఇచ్చింది. లేకపోయినా కానీ నాట్ ఓన్లీ యాప్స్, చీప్ గూడ్స్ ఆఫ్ చైనా మీద కూడా మనం తప్పకుండా హయ్యర్ కస్టమ్స్ డ్యూటీ ఇచ్చి లోకల్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ విత్ వన్ కెవియట్ ఏంటంటే ఈ లోకల్ ఇండస్ట్రీ వరల్డ్ లెవెల్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్కు పికప్ అయ్యేటట్టు ఉంటేనే చేయాలి. వాళ్ళ నుంచి ఆ రెస్పాన్స్ లేని నాడు ఫెయిల్ అయిపోతుంది. ఈరోజు కాకపోతే 5 సంవత్సరాలు డౌన్ ది లైన్ ఎవడు బెటర్ క్వాలిటీ లెస్ కాస్ట్కు చేయగలదో వాడే మనుకుతాడు. ఐ మీన్ అప్పుడైనా మనం రిలాక్స్ చేయాల్సి వస్తుంది, అప్పుడు మనం వాళ్ళు తట్టుకునే పరిస్థితిలో ఉండకపోవచ్చు. సో ఇప్పుడు బేసిక్గా ఈ ఆపర్చునిటీని తీసుకొని గవర్నమెంట్ సపోర్ట్ చేసి ఈ కంపెనీసు వరల్డ్ స్టాండర్డ్స్ వరల్డ్ క్లాస్కు వచ్చేటట్టుగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నిన్న కూడా L&T చైర్మన్ నాయక్ గారు కూడా సేమ్ థింగ్ అన్నాడు. దిస్ షుడ్ గవర్నమెంట్ షుడ్ సపోర్ట్ ది లోకల్ ఇండస్ట్రీ అని. గుడ్, మంచిదే. బట్ L&T షుడ్ గో అవుట్ and start bidding and getting the things. Then only it will have a long-term impact. సో ఈ ఆత్మనిర్భర్ భారత్ అనే స్ఫూర్తి నిర్మలా సీతారామన్ గారు చెప్పిన తర్వాత బహుశా దాని కొనసాగింపు ఏ విధంగా మనకి వెలువడే అవకాశం ఉంది? అంటే ప్రధానమంత్రి ద్వారా కానీ ఇంకా ఇతర మంత్రుల ద్వారా, కేబినెట్ ద్వారా కావచ్చు, పథకాల ద్వారా కావచ్చు. అంటే దాంట్లో ఆత్మనిర్భర్ అభియాన్ ఒక బ్రాడ్ స్లోగన్ ఇచ్చారు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ దాంట్లో కాంపోనెంట్గా వచ్చింది ఒకటి సప్లై సైడ్ ఇష్యూస్, రెండోది డిమాండ్ సైడ్ ఇష్యూ. డిమాండ్ సైడ్లోనే గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ భాగంగా ట్యాకిల్ చేయటం కోసంగా పెట్టడంగానే స్లోగా ఇది ఎక్కువ అవుతుంది. ఫ్రమ్ వాట్ హ్యాస్ బీన్ ఎన్విసేజ్డ్ ఇన్ దట్ దీని కాంపోనెంటు ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. అంటే బేసికలీ ఐ థింక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోకస్ ఒక దాని మీద ఉంది, ఇన్ఫ్లేషన్ మీద ఉంది. ఐ మీన్ డబ్బులు హెలికాప్టర్ మనీ ప్రింట్ చేసి పంచమంటే పంచవచ్చు, బట్ రేపు ఇన్ఫ్లేషను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతే జనరల్ పబ్లిక్ అంతా దెబ్బతింటారు కదా. ఐ మీన్ ఇట్స్ ఇంపాక్ట్ పూర్ మీద ఎక్కువ ఉంటుంది. సో అది బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పోతున్నారు. బ్యాలెన్సింగ్ చేసుకుంటూ చేసేటటువంటి ఇది మంచిదే. సైమిల్టేనియస్లీ మేబీ ఇప్పుడు ఐ మీన్ WTO ఉన్నా దాని రెలవెన్స్ స్లోగా తగ్గుతుంది కాబట్టి ప్రతి దేశం కూడా ఐ మీన్ నాట్ జస్ట్ ఇండియా, ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు సెల్ఫ్ సఫిషియన్సీ మీద దృష్టి పెడుతున్నారు. సో ఆ థీమ్ ఒకటి బ్రాడ్గా కంటిన్యూ కావాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇది ఒకటి సరిహద్దు స్టాండ్ ఆఫ్ అనేది ఒక స్పర్ చేసినా కానీ, బట్ ఈవెన్ అదర్వైజ్ ఇది చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటాను. రైట్. అండ్ టు కన్క్లూడ్ కృష్ణారావు గారు, ఇప్పుడు మనం ఇంకా సమస్య నడుమ మధ్యలో ఉన్నాం అనుకోవాలా, మధ్యలో కూడా రాలేదనుకోవాలా, లేకపోతే తీవ్ర పాయింట్ దాటుతున్నాం అనుకోవాలా? నా దృష్టిలో ఇంకా మధ్యలో కూడా రాలేదని నేను అనుకుంటున్నాను. మధ్యలో కూడా రాలేదని చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ హౌ బెస్ట్ వీ గెట్ అవుట్ ఆఫ్ ఇట్, ప్రధానంగా బాధ్యతాయుతంగా ప్రజలు ఉండి దీనిని బేసికలీ ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ స్టాగరింగ్ ది ఇంపాక్ట్. అది గనక మనం సక్సెస్ఫుల్గా చేయగలిగితే బట్ ఇంకా లాట్ ఆఫ్ చాలా
ముసళ్ళ పండుగ అయితే ముందే ఉందని నేను అండ్ టు సమ్ ఎక్స్టెంట్ మనం స్టాగర్ చేయగలిగామనే ఒక ఇంతవరకు చేయగలిగాం, రైట్. ఇదే చేయాలి. బట్ లాట్ డిపెండ్స్ అపాన్ ది పీపుల్. సోషల్ గ్యాదరింగ్స్ తగ్గించుకోవటం, మినిమం చేసుకోవటం, సోషల్ ఇంటరాక్షన్ అవసరమైతే పోయినప్పుడు మాస్కులు, హ్యాండ్ శానిటైజర్. బట్ ఒకటి మన దేశంలో ఇది పాటిస్తున్న జనరల్ పబ్లిక్ ట్రెండ్ని చూస్తూ ఉంటే అమెరికా లాంటి దేశం కన్నా మనమే బెటర్గా ఉన్నాం. అవును. ఈవెన్ రూరల్ ఏరియాలో కూడా మాస్కులు పెట్టుకుంటున్నారు, బయటికి పోతే శానిటైజర్ వాడుతూ ఉన్నారు. అవేర్నెస్ బాగున్నది, జనరల్ పబ్లిక్లో అవేర్నెస్ చాలా బాగుంది. దట్స్ వన్ గుడ్ థింగ్. బట్ ఈ సోషల్ గ్యాదరింగ్స్లో అది పాటించడం లేదు, పాటించాల్సి. అండ్ బల్గేరియా ప్రధానమంత్రిని కూడా ప్రస్తావించారు కాబట్టి అంటే ఒకటి బల్గేరియా మంత్రికి ఫైన్ వేశారు, ట్రంప్ గారికి వేయలేదు కదా. ట్రంప్ మాస్క్ లేకుండా వెళ్ళాడు. అది అంటే ది బిగ్గెస్ట్ కంట్రీ, ది గ్రేటెస్ట్ కంట్రీ ప్రెసిడెంట్. అందరూ మాస్క్ పెట్టుకోవాలనుకున్నప్పుడు పెట్టాలి మరి. అది అంటే తనకు ఒక్కడి కోసమే కాదు కదా, ఆ స్ప్రెడ్ను కట్ చేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయని కదా ఇవన్నీ పెట్టింది. రైట్. కృష్ణారావు గారు, మీరు ఇచ్చిన అంటే చాలా మంచి సూచన. ఒకటి, తీవ్రత ఎక్కడుందో దానిపై దృష్టి పెట్టడం, కరోనాకి సంబంధించిన కేసులు. రెండోది, అందరూ భౌతిక దూరం పాటించి మౌలికమైన విషయాలలో అత్యంత శ్రద్ధ వహించడం. మూడోది, ఇంకా మధ్యలోకి కూడా రాలేదనే ఒక విషయం. ఇప్పుడు అవేర్నెస్ ఉంది, ఎడ్యుకేషన్ ఇంకా రావాలి. తప్పకుండా అది మైండ్లో పెట్టుకునే ముందుకు పోవాల్సిన అవసరం. రైట్. కృష్ణారావు గారు, ధన్యవాదాలు ఈరోజు 10 టీవీ స్టూడియోస్కి వచ్చినందుకు. ఇది ఇవాల్టి ప్రత్యేక ఫోకస్. అండ్